హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి రైస్ అయితే చేశాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టేశాను అనమాట. ఈ కర్రీ వచ్చేసి ఇక్కడ అరటికాయ పులుసు, అరటికాయలు ఉన్నాయి, వేరే ఆంటీ వాళ్ళు ఇచ్చారు. ఇంకా పులుసు అయితే పెట్టాను. కొంచెం నేను బెల్లం వేస్తానండి, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఇది వచ్చేసి ఉప్పు గోంగూర అంటారు కదా, నూనె గోంగూర వేరు, ఉప్పు గోంగూర వేరు, పులిహార గోంగూర అని కూడా అంటారు. ఏది నూనె గోంగూరని, ఇది వచ్చేసి ఉప్పు గోంగూర, డ్రైగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేశాను, పిల్లలకు కూడా బాక్సుల్లో పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి కర్డ్, అది వచ్చేసి గోంగూర వచ్చేసి తిరగమాత వేశాను. ఇక్కడ వచ్చేసి మామిడికాయ, ఇక సమ్మరు ఇక కాయలు వచ్చినన్నాళ్ళు ఇంకా మామిడికాయ మాత్రం కంపల్సరీ అండి. పెరుగన్నంలో కర్డ్ రైస్లో మేము డైలీ అలవాటు అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి వంట అయితే ఇలా చేశాను. రైసు ఇది చెప్పాను కదా, ఉప్పు గోంగూర అని డ్రైగా ఉంటుందండి. అక్కడికి నేను తిరగమాత వేసాను, ఆయిల్ కూడా ఎక్కువ వేసాను, కానీ కొంచెం పొడిగా ఉంటుంది అనమాట ఉప్పు గోంగూర వచ్చి. అదే నూనె గోంగూర అంటారు కదా, పులిహార గోంగూర అంటారు కదా, అదైతే కొంచెం ఆయిల్గా ఉంటుంది, ఆయిల్ వేస్తారనమాట. కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. కొంచెం మామూలు పచ్చళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. ఇది వచ్చేసి పొడిగా ఉంటుంది, కార పచ్చడి కలుపుతారు, పండుమిర్చి వేసి తొక్కుతారనమాట. లేదంటే పండుమిర్చి పచ్చడి ఉంటుంది కదా, అదైనా కలుపుకోవచ్చు. ఇంకా ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి రైసు, అరటికాయ పులుసు, గోంగూర పచ్చడి, ఎగ్. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.